आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि फल पुरुषार्थ वसातु उच्चस्थान वसातु नीचस्थान वसातु अंतनक्षत्र ग्रह वसातु भूतादि अंतरिक्ष महोत्पादक పుష్పంతోన నీళ్ళల్లో ఓంకారం రాయండి. జగ్గే చేమలేజే భగవదా వసరస్వదే ధర్మదేశంద కావేరి యోజనేస్మంద సన్నిధంపురు ఆయాత శ్రీ అనఘామాతా సమేత అనఘస్వామదేవత పూజార్థం దుర్దక్షేకారకాः కలశోదకేన ఆ పుష్పంతోన స్వామివారి మీద అమ్మవారి మీద నీళ్లు చల్లండి. కలశోదకేన దేవం దేవీం ఆత్మానం మీ శిరస్సు మీద చల్లుకుంటే ఆత్మానం అక్కడ ఉండేటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఆత్మానం గణపతయే బలవరద సర్వజనం దేవతమాయ స్వాహ. ఓం గం గణపతయే నమః. ఆగచ్చ ఇదమాగచ్చ దిష్టం కురు స్వాహ. ప్రాణప్రతిష్ఠా బ్రహ్మోర్తస్సు ముహూర్తో అస్తు. కాలయోగే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం మా భవాద్ అవాధరాతాద్ సర్వతో మాం పాహి పాహి సమంతాద్. త్వం వాంగ్మయస్త్వం జన్మయః త్వమయోసి సర్వం జగదన్వత్తో జాయతే సర్వం జగదన్వత్తస్థిష్టతే సర్వం జగదన్వయ లయమేష్యతి సర్వం జగదన్వయ ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః. त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वमूलाधारे स्थितोऽसि नित्यः त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यः त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुर गणादीन् पूर्वमुच्चार्य वर्णादीन् तदनन्तरम् अनुस्वारः परतरः अर्धेन्दुलशतो श्रीछन्दः श्रीमहागणपतिर्देवता. ॐ गं गणपतये नमः. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्. ముందుగా బ్రహ్మదేవుడు ఈ వృక్షమును రేణుకాదేవి ఉన్న మాతృదేవతమున సిద్ధులచే నాటబడింది. కావున సిద్ధాంగ వృక్షమును పేరుగా వచ్చింది. ఈ వృక్షము క్షీరసాగమున పాతాళమున భూలోకమున వెలిసి సిద్ధులు ప్రదానించున్నది. ఇటు దండకారణ్యమునందు దత్తాశ్రమమునందు సిద్ధామలక వృక్షము వెలిసింది. ఈ ప్రాంతము అమలక గ్రామని అమలకాశ్రమని పేరుగా వచ్చింది. ఈ అమలక వృక్ష పరాశక్తి నాగేశ్వరి కామప్రద శ్రీ భువనేశ్వరి భూతాజ సోదరులైన చంద్రుడు దుర్వాస మహాముని ప్రసన్న వదనంతో నమస్కరించు దత్త మహాప్రభువును స్తుతించుచున్నాడు. ఈ సమయంలో చల్లని గాలి వీచుచున్నది. అక్కడ ఉన్న భక్తులు అందరూ సంక్షేమం తెలిపిన విధంగా అనగాష్టమి సోమకాసుడు వేదం నుంచి విజయం మంచిది వారి పలికింది. శ్రీ మహావిష్ణువు ఆశ్రయించడం చెప్పారు. వెంటనే బ్రహ్మదేవుడు వైకుంఠపురికి చేరి క్షీరసాగమును చూడగా విష్ణు దర్శనం లభించలేదు. అసలు కృష్ణ మహాపురుషము బ్రహ్మదేవుడు కనిపించగా దాన్ని